హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీళ్ళు నా భర్తను ఈ కేసులో కావాలని ఇరికించినట్టు పబ్లో మాట్లాడుకుంటుంటే మేము అంతా విన్నాము ఎస్ఐ గారు అని తులసి చెప్తూ ఉంటుంది. అందుకు నీ దగ్గర ప్రూఫ్ ఉందా తులసి అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. తులసి సూపర్నిక వైపు చూస్తూ ఉంటుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటే, ప్రూఫా? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది మేడం అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. చూపిస్తాను అని చెప్పి సూపర్నిక తన ఫోన్లో ఉన్న వీడియోని ఎస్ఐకి చూపిస్తూ ఉంటుంది. పబ్లో భార్గవ్ మొహంపై మత్తు స్ప్రే కొట్టి భార్గవ్ని కిడ్నాప్ చేసి తులసి తీసుకొస్తున్నట్టు క్లియర్గా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఈ తులసి జాను ఇద్దరూ కలిసి నా భర్తను కిడ్నాప్ చేశారు, వీళ్ళపై నేను కంప్లైంట్ ఇస్తున్నాను, తీసుకోండి ఎస్ఐ గారు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఏంటి, మేము నీ భర్తను కిడ్నాప్ చేసినందుకు మా పైన నువ్వు కేసు పెడుతున్నావా? అయితే మీరు పబ్లో మాట్లాడుకున్న వీడియో ఫుటేజ్ కూడా ఖచ్చితంగా పబ్లో ఉంటుంది కదా, ఆ పబ్ నుంచి వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి నీ భర్తను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి జాను అంటుంది. మేడం ప్లీజ్ దయచేసి స్టేషన్లో గొడవ చేయకండి మేడం, మీ హస్బెండ్ని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. భార్గవ్ వెళ్దాందా అని చెప్పి సూపర్నిక భార్గవ్ను తీసుకొని వెళ్తూ తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మేడం మీరు కూడా వెళ్ళండి మేడం, ప్లీజ్ మా డ్యూటీలు మమ్మల్ని చేసుకొనివ్వండి అని ఎస్ఐ చెప్పడంతో, అదేంటి ఎస్ఐ గారు, వాడు మా బావను ప్లాన్ ప్రకారమే ఈ కేసులో ఇరికించాడని మాకు తెలుసు, అతన్ని అరెస్ట్ చేయకుండా అలా ఎలా పంపిస్తారు అని జాను అడుగుతూ ఉంటుంది. మేడం వాళ్ళు కావాలని ఇదంతా చేశారు అనటానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు, ప్రూఫ్ లేనప్పుడు మేము అతన్ని ఎలా అరెస్ట్ చేస్తాము? మీరు పెద్దింటికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు పెద్దింటికి సంబంధించిన వాళ్ళే, ఎవరిని రిస్క్లో పెట్టినా కూడా మాకు సమస్యలు వస్తాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఓ, మీకు రిస్క్ వస్తుందని చెప్పి తప్పు చేసిన వాళ్ళను వదిలేస్తారా? సరే, పక్కా ప్రూఫ్తో నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే మేడం, ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి మీ భర్త సిద్ధుని నిర్దోషిగా వదిలేస్తాను, ఇప్పుడైతే వెళ్ళండి మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. రాక్క వెళ్దాం అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, ఈ రాత్రికి అక్కడకు ఏం వెళ్తావులే కానీ మన ఇంటికి వెళ్దాం రామ్మా అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. అవునక్క, ఇప్పుడు వెళ్ళి అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు, అంతేకాదు ఇంట్లో చెప్పకుండా వచ్చి ఉంటావు, ఎవరికైనా నువ్వు ఇప్పుడు బయట నుంచి వచ్చావని తెలిస్తే లేనిపోని మాటలంటారక్క, వద్దక్క, ఈ రాత్రికి ఇక్కడే ఉందు రాక్క అని చెప్పి జాను అంటుంది. సరే జాను అని చెప్పి తులసి అంటుంది. ఇక శ్రీనివాసరావు తులసిని జానుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అమ్మ తులసి, ఎప్పుడు తిన్నావో ఏంటో చేతులు కడుక్కో, ఒక ముద్ద అన్నం తిందు గాని అని చెప్పి లక్ష్మి అంటుంది. నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి తులసి అంటుంది. అల్లుడు గారి గురించి బాగా బాధపడుతున్నట్టున్నావు, అల్లుడు గారు ఏ తప్పు చేయలేదు తులసి, తప్పకుండా నిర్దోషిగా బయటికి వస్తారు, నాకా నమ్మకం ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు పిల్లలిద్దరికీ అన్నం పెట్టు అని శ్రీనివాసరావు అంటాడు. ఇక లక్ష్మి తన చేతులతో అన్నం కలిపి లక్ష్మికి జానుకి చేతులారా తినిపిస్తూ ఉంటుంది. అక్క, అమ్మ ఇలా తినిపిస్తుంటే మనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా అని జాను అంటుంది. అవును జాను అని చెప్పి తులసి అంటుంది. ఆ లైఫ్లు చాలా బాగుండేవి, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము అని తులసి అంటూ ఉంటుంది. మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనకి కావాలన్నా అలాంటి రోజులు రావు కదక్క అని జాను అంటుంది. అవును జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా పడుకోండిక అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అందరూ కూడా పడుకుంటారు. మార్నింగ్ అవుతుంది. లక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. శ్రీనివాసరావు, లక్ష్మి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మన తులసికి కుజదోషం ఉందని, దాని ప్రభావం వల్ల అల్లుడు గారికి ప్రమాదం జరుగుతుందని గతంలో గురువుగారు చెప్పారు కదా, దానివల్ల అల్లుడు గారు ఇప్పుడు ఈ కేసులో ఏమైనా ఇరుక్కున్నారేమో, ఒకసారి మళ్ళీ తులసి జాతకం గురువుగారికి చూపిద్దాం అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. మంచి ఆలోచన వచ్చిందండి మీకు, ఇప్పుడే గురువుగారి దగ్గరికి తులసి జాతకం తీసుకొని వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను కూడా వస్తాను లక్ష్మి అని శ్రీనివాసరావు అంటాడు. మీరే కాదు, మేము కూడా వస్తాం అని తులసి జాను అంటారు.
సరే అమ్మా పదండి వెళ్దాం అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. గురువుగారి కోసం అటో ఇటో చూస్తూ ఉంటే, అమ్మా అటు చూడు గురువుగారు అక్కడున్నారు అని చెప్పి జాను అంటుంది. ఇక లక్ష్మి గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కారం గురువుగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నమస్కారం అమ్మా అని చెప్పి గురువుగారు అంటారు. ఏంటమ్మా ఏదైనా పని మీద వచ్చారా అని గురువుగారు అడుగుతూ ఉంటాడు. పెద్దమ్మాయి జాతకం ఒకసారి పరిశీలిస్తారని జాతకం తీసుకొని వచ్చాను గురువుగారు అని చెప్పి లక్ష్మి అంటుంది. జాతకం ఇలా ఇచ్చి అలా కూర్చోండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారికి జాతకం ఇచ్చి లక్ష్మి, శ్రీనివాసరావు, జాను ఒకరి పక్కన ఒకరు కింద కూర్చుంటారు. గురువుగారు జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటారు. జాతకాన్ని పరిశీలించిన గురువుగారు, అమ్మాయికి కుజదోషం ఉన్న విషయం మీకు తెలిసిందే కదా అని అడుగుతూ ఉంటారు. తులసి కుజదోషం వల్ల శ్రీకాంత్ చనిపోవడం ఇదంతా కూడా లక్ష్మీ శ్రీనివాసరావు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తెలుసు గురువుగారు, అమ్మాయికి కుజదోషం ఇంకా పోలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దోష పరిహారణ చెయ్యకుండా కుజదోషం ఎలా పోతుందమ్మా? ప్రస్తుతానికి అమ్మాయికి కుజదోషం ఉండటం వల్ల పుట్టింట్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కూడా మెట్టినింట్లో మాత్రం పెను ప్రమాదమే ముంచుకొస్తుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. పెను ప్రమాదాన్ని ఎలా ఆపాలి గురువుగారు అని లక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. దోష నివారణ పూజ జరిపించాలి. దోష నివారణ పూజ జరిగి అటు పుట్టినింటికి మెట్టినింటికి మంచి జరగాలంటే నువ్వు 3 రోజులు ఒక పూజ చేయాలి అని గురువుగారు తులసికి చెప్తూ ఉంటారు. మొదటి రోజు పూజలో భాగంగా అఖండ దీపాన్ని వెలిగించి అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఈ పూజలో నీతో పాటు నీ క్షేమం కోరే ముత్తైదుల బలం కూడా నీకు తోడవ్వాలి. నిష్టగా వాళ్ళు కూడా నీతో పాటు 3 రోజులు పూజలో పాల్గొనాలి. అప్పుడే నీ పూజ పరిపూర్ణం అవుతుందమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అప్పుడే దోష నివారణ జరిగి నీ పుట్టింటికి నీ మెట్టినింటికి మంచి జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, అల్లుడు గారు ఇప్పుడు ఒక కేసులో ఇరుక్కొని పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అల్లుడు గారిని ఎలా విడిపించుకోవాలి, ఏదైనా పరిష్కారం చూపిస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మాయి కుజదోషం వల్లే అల్లుడు కూడా అరెస్ట్ అయ్యాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పిన దోష నివారణ పూజ చేస్తే అల్లుడు గారు నిర్దోషిగా బయటికి వస్తారు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. సరే గురువుగారు, నా భర్త నిర్దోషని బయటికి రావడం కోసం నేను ఎంత కష్టమైన పూజైనా చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మా వెళ్ళిరా అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి, శ్రీనివాసరావు అక్కడి నుంచి తులసి వాళ్ళను తీసుకొని వెళ్తూ ఉంటారు. ముగ్గురు ముత్తైదుల్ని చూసుకుంటే పూజ మొదలు పెట్టొచ్చు అని చెప్పి లక్ష్మి అంటుంది. ముత్తైదులను నేను వెతికి తీసుకొస్తానమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మ తులసి, రేపే పూజను మొదలు పెడదాం. ముత్తైదుల సంగతి నువ్వు చూసుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక తులసి తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి కుజదోష పూజ చేసుకుంటున్నాను, 3 ముత్తైదులు కావాలి, మీరు వస్తారా అని అడుగుతూ ఉంటుంది. అమ్మో, కుజదోషం పోవటానికి పూజ చేసుకుంటున్నావా? కుజదోషం నీకు పోయి మాకంటుకుంటుందేమో, మేము రాము అని ముత్తైదులంతా కూడా తులసిని హేళన చేస్తూ ఉంటారు. దేవుడా, ఏంటయ్యా ఇలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అని తులసి తనలో తానే అనుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వదిన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా వదిన నాకు ముత్తైదుగా ఉండటానికి ఒప్పుకుంటుంది అని తులసి మనసులో అనుకొని వదిన వదిన అంటూ వాణి దగ్గరకు వెళ్తుంది. తులసి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, రా తులసి అని వాణి లోపలికి పిలుస్తూ ఉంటుంది. వదిన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నేను కుజదోష నివారణకు 3 రోజులు పూజ చేయాలనుకుంటున్నాను. 3 ముత్తైదులు కావాలని గురువుగారు చెప్పారు. నువ్వు ముత్తైదుగా వస్తావా వదిన అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకు రాను తులసి, తప్పకుండా వస్తాను అని చెప్పి వాణి అంటుంది. ఎక్కడికే వెళ్ళేది? దానికున్న కుజదోషం నీకంటుకుంటుంది. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. కాదు కూడదు అని వెళ్ళేవే అనుకో, నీ కాళ్ళు విరగ్గొడతాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తులసి పరాయిదా? మీ చెల్లెలే కదా అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు, నేను ముత్తైదుగా వస్తాను అని వాణి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా, నువ్వు దానికి ముత్తైదుగా వెళ్ళావంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను. నోరు మూసుకొని లోపలికి పో. అమ్మా మహాతల్లి, నీ కుజదోషం వల్ల మేము చాలా సంవత్సరాలే బాధపడ్డాము.
వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏంటండి తులసిని అలా బాధపెట్టి పంపిస్తున్నారు అని చెప్పి వాణి అంటూ ఉంటే, రావే రా లోపలికి రా అని చెప్పి సంతోష్ వాణిని లాక్కొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక తులసి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చెట్టు కింద అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. నాకు ఉన్న కుజదోషం పోగొట్టుకోవడం కోసం నేను ముగ్గురు ముత్తైదుల కోసం ఎంత వెతికినా కూడా నాకు ముగ్గురు ముత్తైదులు దొరకలేదు. నేను ఏం తప్పు చేశానమ్మా, ఏం పాపం చేశాను, ఎందుకు నాకు ముత్తైదులు దొరకట్లేదు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి ముగ్గురు ముత్తైదులు బయటికి వస్తారు. అమ్మ తులసి అని పిలుస్తూ ఉంటే తులసి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ముత్తైదుల కోసం వెతుకుతున్నావు కదమ్మా, రేపు నీకు కుజదోష నివారణ పూజ ఉంది కదా, కుజదోష నివారణ పూజకు ముత్తైదులుగా మేమొస్తామమ్మా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు తులసికి చెప్తూ ఉంటారు. చాలా సంతోషమమ్మా, ఎంతమందిని అడిగినా కూడా ఎవరు కూడా రామన్నారు, మీరు మీ అంతటా మీరే వస్తామని చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది, ఆ అమ్మవారే మిమ్మల్ని పంపించినట్టుంది అని తులసి అంటుంది. రేపు పూజ సమయం కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాము, బయలుదేరమ్మా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు తులసికి చెప్తూ ఉంటారు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అని తులసి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు నీలిమ కనిష్కకు ఫోన్ చేసి ఆ తులసి తనకున్న కుజదోషాన్ని పోగొట్టుకోవడం కోసం దోష నివారణ పూజ చేస్తుందంట. దోష నివారణ పూజ జరిగితే ఆ తులసిని ఇంటి నుంచి మనం బయటికి గెంటలేము, సిద్ధు జీవితంలో నుంచి అసలుకే బయటికి గెంటలేము అని చెప్పి చెప్తూ ఉంటుంది. దోష నివారణ పూజ చేస్తుందా, ఎలా చేస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పి కనిష్క అంటుంది. అంటే ఏం చేస్తావు కనిష్క అని నీలిమ అడుగుతూ ఉంటుంది. రేపు అక్కడికి వస్తాను కదా, నేనేం చేస్తానో నువ్వే చూద్దువు కానీ అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. ఇక మార్నింగ్ అవుతుంది. తులసి కుజదోష నివారణ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ముత్తైదులు వస్తారా తులసి, లేకపోతే ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా అని నీలిమ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా వస్తారు అని తులసి అంటుంది. అప్పుడే ముత్తైదులు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను రండమ్మా అని తులసి ఎదురు వెళ్ళి ముత్తైదుల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. దుర్ముహూర్తం వస్తుంది, పూజ మొదలు పెట్టమ్మా అని ముత్తైదు రూపంలో ఉన్న అమ్మవార్లు చెప్తూ ఉంటే ఇక తులసి అఖండ దీపం వెలిగిస్తుంది. అఖండ దీపం ఆరిపోకూడదని గురువుగారు చెప్పారు కదా, అఖండ దీపాన్ని నేను ఆర్పేస్తాను అని కనిష్క ఫ్యాన్ తీసుకొచ్చి కావాలని అఖండ దీపం దగ్గర పెడుతూ ఉంటుంది. అప్పుడే నాగమ్మ తల్లి వచ్చి కనిష్కను అఖండ దీపం వైపు ఫ్యాన్ పెట్టకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఇదేంటి నాగమ్మ ఇలా వచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు పెడుతూ ఉంటారు. నాగమ్మ తల్లి, కుజదోష నివారణకు నేను పూజ చేసుకుంటున్నాను, నువ్వు ఇలా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతారు తల్లి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి నా పూజకు భంగం కలిగించకు అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక నాగమ్మ తల్లి మెల్లగా తులసి దగ్గరకు వెళ్తుంది. ప్లేట్లో ఉన్న కుంకుమను తీసుకొని తులసి నుదిటిపై పెట్టి తులసిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ తులసి పూజకు ఆ పంచభూతాలే సహకరిస్తున్నట్టున్నాయి, నేను ఈ పూజను ఆపటానికి ప్రయత్నం చేస్తే ఆ పంచభూతాలు నాపై విరుచుకు పడతాయేమో అని చెప్పి కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.